బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం కసరత్తును ముమ్మరం చేసింది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ ప్రక్రియలో మరో కీలక ఘట్టం జరగనుంది. ఈ రోజు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ నివాసంలో జరగనున్న ఈ మీటింగ్ మరి కాసేపట్లో షురూ కానుంది. స్క్రీనింగ్ కమిటీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. అక్కడ అభ్యర్థులను స్క్రీనింగ్ చేసిన తర్వాత ఢిల్లీలోని అధిష్టానానికి జాబితా పంపించనున్నారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి తుది అభ్యర్థుల ఖరారు కానున్నారు. ఇక తుది అభ్యర్థుల ఖరారు గురించి సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్. రేణుశ్రీ, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో అయితే తెలంగాణ ప్రదేశ్ కమిటీకి సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కమిటీ పొలిటికల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ యొక్క స్క్రీనింగ్ సమావేశంలో అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొని రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై అయితే స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అదేవిధంగా పీసీ సభ్యులందరూ కూడా, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా హాజరయ్యి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై అయితే కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ప్రక్రియను ప్రారంభించిందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడవచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటా ఉన్నారు. మనం విజువల్ ద్వారా కూడా చూడవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ వీరందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు, దీన్ని కూడా గతంలో ఏదైతే ఎన్నికల సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక్కొక్క అభ్యర్థి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే 25,000 రూపాయలతో, బీసీ అండ్ అదర్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు 50,000 రూపాయలతో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి యొక్క స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థులను అయితే ఎంపిక చేసి ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో తెలంగాణ ప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు దీన్ని అయితే ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి అయితే పంపించనున్నారు. అనంతరం అక్కడ సిఈసిలో నిర్ణయించబడిన అనంతరం ఏఐసిసి ద్వారా అయితే అభ్యర్థుల ప్రకటన జరగనుంది. మనం చూడవచ్చు, ఇప్పటికే మార్చి 2వ వారంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈరోజు మార్చి 1వ తేదీ కావడంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిందని చెప్పవచ్చు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.